ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు విభేదాలు ఉంటాయి. ఎప్పుడు కూడా పిల్లల ముందు బయటపడకూడదు. గుర్తుంచుకోండి, పిల్లల ముందు భార్యను భర్త సమర్థించి తీరాలి. పిల్లల ముందు భర్తను భార్య కూడా సమర్థించి తీరాలి. తప్పకుండా ఒకరినొకరు గౌరవించుకొని తీరాల్సి ఉంటుంది. మీ మధ్య ఏవైనా సమస్యలుంటే తలుపులు వేసుకోండి. ఆ 4 గోడల మధ్య వారికి వినిపించకుండా కొట్టుకోండి, తిట్టుకోండి. ఎవ్వరూ చూడట్లేదు అనిపిస్తే కాళ్ళు కూడా పట్టుకోండి. ఇక అది వేరే విషయం. భార్యాభర్తల మధ్య తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఉంటే ఏం ఉన్నా కూడా పిల్లలు లేనప్పుడే ఒక్కసారి బయటపడ్డారు అంటే ఇద్దరు కూడా పిల్లలకు లోకువే అయిపోతారు. వారు ఎలా అంటారు అంటే, నువ్వనలేదా అమ్మని, నువ్వనలేదా నాన్నని, నేనంటే తప్పంటే, ఉన్నదే కదా అన్నాను, నువ్వన్నదే కదా నేను కూడా అన్నాను అంటూ లోకువ కట్టేస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎన్ని గొడవలు వచ్చినా కూడా పిల్లల విషయం వచ్చేసరికి మాత్రం ఏక త్రాటిపై ఉండే, మేము అలాంటి మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు, మాట్లాడము కూడా, నువ్వు కూడా మాట్లాడకూడదు, మేమిద్దరం ఒకటే. ఇక ఏదైనా అవుతే నువ్వు బయటకెళ్తావు, మేమిద్దరం ఒకటిగా ఇక్కడే ఉంటామని గట్టిగా చెప్తే పిల్లలు ఎందుకని దారిలోకి రారు? ఖచ్చితంగా వస్తారు. మీరే ఆలోచించండి. ఇక నిర్ణయం మీదే. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఓడిపోయారో మీకు ఏవైనా గుర్తుందా? మీ వల్ల తప్పు ఎప్పుడు జరిగిందో, మీరు ఎప్పుడు ఇబ్బంది పడ్డారో, మీరు ఎప్పుడు ఓటమిని ఎదుర్కొన్నారో? లేదా ఇక అలా అయితే మీ జీవితంలో మీరు అన్నిటికంటే పెద్ద శిక్షణనే కోల్పోయారు. మీరు ఎదుర్కొన్న ఓటమి, మీ పరాజయం, మీ తప్పు, ఇక ఇవే మీకు అన్నిటికంటే గొప్ప శిక్షణనిస్తాయి. అలానే సహాయము చేస్తాయి. ఇవే మీకు నేర్పిస్తాయి అసలు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదు. ఈ ప్రకృతి మనకు ఏం నేర్పిస్తుందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చీకటి పడని ఒక రోజును మీరు ఎప్పుడైనా చూసారా? ఒక నది ఇంకిపోకుండా ఉండటం మీరు ఎప్పుడైనా చూసారా? ఆకులు రాలని వృక్షాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? చెప్పండి. ఒకవేళ సూర్యుడు ఓటమిని ఒప్పుకుంటే ఇక రాత్రి తర్వాత ఎప్పుడూ కూడా మీరు ఉదయాన్నే చూడలేరు. ఇక ఒకవేళ నది ఓటమిని ఒప్పుకుంటే మళ్ళీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికీ చెయ్యాలి అనుకోదు. ఒకవేళ వృక్షం ఓటమిని ఒప్పుకుంటే వసంత ఋతువులో కొత్త ఆకులకు జన్మనివ్వాలి అనుకోదు. అలాగే గ్రీష్మ ఋతువులో మనకు నీడని ఇవ్వదు. ఒకవేళ వీళ్ళందరూ ఓటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకలితో మిగిలిపోతుంది. ప్రకృతి మనకి ఇదే నేర్పిస్తుంది. ఓటమి, సఫలం కాకపోవడం, పరాజయం, ఇవి మన జీవితంలో ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి. ఇవి మనకి నేర్పించడానికి వస్తాయి, మనకు సహాయం చేయడానికి వస్తాయి. ఇక మన దృష్టికోణం కూడా అలాగే ఉండాలి. సకారాత్మక దృష్టికోణంతో దీన్ని చూడండి. మీ ఓటమి నుండి, మీ పరాజయం నుండి ఎంతో కొంత నేర్చుకొని ముందుకు సాగుతూ ఉండండి. ఇక విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. ఒకవేళ అది జరిగితే అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ
తప్పకుండా చేరించుకోవలసిన 5 చేదు జీవిత సత్యాలు. మొదటిది, గతం అనేది గుండెలు బాదుకున్న తల్లక్రిందులుగా తపస్సు చేసినా కూడా అది మారదు. కాబట్టి ప్రస్తుతం మీద దృష్టిని కేంద్రీకరించి భవిష్యత్తుని సుఖమయం చేసుకోండి. రెండవది, గుర్తుంచుకోండి, మీ జీవితంలో సంతోషానికైనా దుఃఖానికైనా మీకు మీరు మాత్రమే కారణమని. ఇతరులెవ్వరూ కారు. అనవసరంగా ఇతరులపై నిందలను వేయకండి. కేవలం మిమ్మల్ని మీరే నిలదీసుకోండి. అర్థమైందనుకుంటా. ఇక మూడవది, ఎవరైతే సంతోషంలో కానీ దుఃఖంలో కానీ కష్టంలో కానీ అలాగే నష్టంలో కానీ ఎవరిపై ఆధారపడకుండా తమని తామే ఉద్ధరించుకోగలుగుతారో వారిని భగవంతుడు కూడా ఉద్ధరిస్తాడు. వారి యొక్క విజయానికి పరోక్షంగా తప్పకుండా సహాయపడతాడు. గుర్తుంచుకోండి. నాలుగవది, ఎవరైతే కర్మతో ఆటలు ఆడాలని చూస్తారో ఇక కర్మ తప్పకుండా వారిని తిప్పికొడుతుంది. మంచి కర్మలు చేసేవారికి ముందు దుష్ఫలితాలే వచ్చిన ఆ తర్వాత మాత్రం సుదీర్ఘంగా మంచి ఫలితాలు తప్పకుండా దక్కుతాయి. ఇక అవి కొనసాగుతూనే ఉంటాయి. ఇక ఆ మంచి కర్మలు చేసేవారి మార్గానికి అడ్డు వచ్చేవారికి కర్మ అనేది అంతిమంగా వారి యొక్క జీవిత మార్గాన్ని మూసివేస్తుంది. గుర్తుంచుకోండి. ఇక ఐదవది, గుర్తుంచుకోండి, ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది తప్పకుండా ఉంటుంది. ఇక ఆ మరణానికి ముందే జీవించడం మాత్రం మర్చిపోకండి. అర్థమైందనుకుంటా. అదృష్టం అంటే ఏమిటో తెలుసా? ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు కూడా మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించడమే కదంటారా? ప్రేమ అనేది నువ్వు వెతికితే దొరికేది కదా, నిన్ను వెతుక్కుంటూ వచ్చేది. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.